దానియేలు మనం చూస్తే దానియేలు ప్రవాసంలో ఉన్నాడు, శత్రువుల మధ్యలో ఉన్నాడు. ఎక్కడ దొరికితే పట్టుకోవాలని చూస్తున్న వారి మధ్యలో. ఈరోజు మన బిడ్డలు కూడా ఇలాగే ఉన్నారేమో. ఎక్కడ మన బిడ్డలు దొరుకుతారని మనుషులు చూస్తున్నారేమో, బంధువులు చూస్తున్నారేమో, మనమంటే గిట్టని వాళ్ళు చూస్తున్నారేమో. కానీ ప్రియ బిడ్డ, ఒక తల్లిగా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దైవ జ్ఞానముతో మన బిడ్డల్ని నింపినట్లయితే ఏ శత్రువుల చేతిలోకి మన బిడ్డలు దొరకకుండా ఉన్నతమైన స్థానంలో మన బిడ్డల్ని దేవుడు నిలబెడతాడు. అందుకే దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే బబులోను దేశ విద్యలన్నిట్లో ప్రావీణ్యం పొందిన వాళ్ళుగా ఉన్నారు వాళ్ళు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తే అక్కడున్న ఆ దేశంలో ఉన్న జ్ఞానులకు అందరికంటే కూడా 10 రెట్లు జ్ఞానముతో దానియేలు స్నేహితులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారంటే కంఫర్టబుల్గా లేరండి, ప్రవాసములో ఉన్నారు. ప్రవాసంలో పిల్లరా, సొలొమోనుకు ఇచ్చిన ఆ జ్ఞానం ఎలాగైతే ఆ దేశం అంతటికి కూడా శాంతిని చేకూర్చిందో, యుద్ధాలు లేకుండా చేసిందో, ఈ జ్ఞానం మన బిడ్డలకు దయచేయమని మనం అడగాలి.